సార్ మీరు ఇందాక చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్‌లో ఓన్లీ ఒక చేయికొచ్చినప్పుడు, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం ఎలా క్యూర్ చేసుకోవాలి సార్? ఆయుర్వేదిక్‌లో ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అలాగే మా వ్యూయర్స్‌కి అంటే అందుబాటులో ఉన్నప్పుడైతే ఓకే సార్. అది ఏ రాత్రో వచ్చిందనుకో మనకు కొంచెం కష్టంగా ఉంటది కదా! సో, ఇంట్లోనే వాళ్ళు చేసుకోవడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా సార్ ఆయుర్వేదంలో? ఉన్నాయమ్మా. ఇది దీర్ఘకాలికంగా పట్టి పీడించి వేధించేటువంటి సమస్య ఈ పార్కిన్సన్స్ వ్యాధి. హ్మ్. సో, ఇక్కడ మీకు మరొక విషయం కూడా చెప్తానమ్మా. గత కాలంతో పోలిస్తే అంటే ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్లి పరిశీలించినప్పటికీ ఈ రోజుకి చూసినట్లయితే ఆధునిక శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక పురోభివృద్ధి జరగడం వల్ల కొంతలో ఆశాజనకమైనటువంటి ఫలితాలైతే ఇవ్వగలుగుతున్నాయి కానీ ఆధునిక కృత్రిమ రసాయనిక ఔషధాలు అంటే ఇంగ్లీష్ మందులు పూర్తి స్థాయిలో మాత్రము ఆ యొక్క సమస్యకు పరిష్కారం చూపలేకపోతున్నాయమ్మా. రెండవది ఏంటంటే ఈ పార్కిన్సన్స్ వ్యాధిలో వాడేటువంటి ఇంగ్లీష్ మందుల యొక్క ఇదేంటంటే ఒకే మందు ఎక్కువ రోజులు వాడితే పనిచేయదమ్మా.